గుమగుమలాడే తోటకూర మజ్జిగ పులుసు. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండోయ్. తోటకూర మజ్జిగ పులుసుకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బాగా శుభ్రం చేసుకున్న తోటకూర, ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటా ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు తోటకూర కాడలు, మసాలాకి కొంచెం పచ్చి కొబ్బరి తురుము, 2 స్పూన్లు శనగపిండి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, పసుపు, పోపు సామాన్లు, రుచికి సరిపడా సాల్ట్, కమ్మటి పెరుగు. ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి తురుము, 4 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల శనగపిండి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుండ పెట్టి వాటర్ పోసుకుని తోటకూర కాడలు, ఉల్లిపాయలు, ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూర, పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన దాంట్లో ఒక కప్పు టమాటాలు కూడా వేసుకుని మెత్తగా ఉడికించుకొని, నేను తోటకూర కాడలు వేసుకున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు, అందుకే చూపిస్తున్నాను మీకు. ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. తోటకూర కాడలు వేసుకోకపోతే తోటకూర ఆకు ఒకటి అయితే త్వరగా ఉడికిపోతుంది. కానీ సాంబార్కి మునక్కాడలు ఎంత టేస్ట్ ఇస్తాయో మజ్జిగ పులుసుకి తోటకూర కాడలు కూడా అంతే టేస్ట్ ఇస్తాయి. ఉడికిన తర్వాత ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని సన్నటి సెగ మీద బాగా మరగనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో పక్కన స్టవ్ మీద బాణలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి పోపు ఎర్రగా వేయించుకొని మజ్జిగ పులుసులో ఈ పోపు వేసుకుని బాగా కలిపి 1 నిమిషం మరిగించుకొని కొంచెం కరివేపాకు వేసుకుని దించుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర పులుసు రెడీ. ఎంతో గుమగుమలాడే తోటకూర మజ్జిగ పులుసు రెడీ. ఈ రెసిపీ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.